హాయ్ ఫ్రెండ్స్, టుడే క్లాస్ కోడింగ్ అండ్ డికోడింగ్. మనం ముందు క్లాస్లో లెటర్ ఎనాలజీలో మన ఏబీసీ వర్డ్స్కి నెంబర్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకున్నాం కదా. సో ఇందులో దాన్ని అప్లై చేద్దాం. కానీ డీకోడింగ్లో మనం లెటర్ ఎనాలజీలో 1 2 3 అని రాసాం కదా. కానీ ఇక్కడ డీకోడింగ్లో రివర్స్లో ఉంటుంది. రివర్స్ ఆర్డర్ని అప్లై చేద్దాం. జెడ్ నుంచి 1 2 3 అని కౌంట్ చేసుకోవాలి. సో Z1, Y2, X3, W4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. సో డీకోడింగ్లో ఈ వాల్యూస్ రివర్స్ మెథడ్లో ఉంటాయి. సో మనం వీటిని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 27 నుంచి ఈ వాల్యూ ముందుగా లెటర్ ఎనాలజీలో మనం గుర్తుపెట్టుకున్న లెటర్ నెంబర్స్ని మైనస్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ వాల్యూ ఉంది. హెచ్ వాల్యూ ఎంత? 8. మనం ఈ 2 లైన్స్ని యాడ్ చేస్తే 8 అని వస్తుందని మనం లెటర్ ఎనాలజీలో తెలుసుకున్నాం కదా. సో అది 27 నుంచి 8 వాల్యూ మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 19 వస్తుంది. వచ్చిందా ఈ వాల్యూ? సో మనం ఈ 27 నుంచి ఆ లెటర్ ఎనాలజీలో మనం గుర్తుపెట్టుకున్న వాల్యూస్ నుంచి మైనస్ చేస్తే ఈ వాల్యూస్ వస్తుంది. సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక మెథడ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డీకోడింగ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయడానికి. ఏకి ఆపోజిట్గా జెడ్, బికి వై, సికి ఎక్స్, డికి డబ్ల్యూ, ఈ వి, ఎఫ్ యు, జి టి, హెచ్ ఎస్, ఐ ఆర్, జే క్యూ, కే పి, ఎల్ ఓ, ఎం ఎన్. సో మనం ఈజీగా వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక ట్రిక్ చూద్దాం. ఏ టు జెడ్ మనం ఇంతకుముందు రివర్స్ ఆర్డర్ రాసుకున్నాం కదా. దాన్ని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ ట్రిక్స్ యూజ్ చేయండి. ఏని జెడ్ని ఏ టు జెడ్ అని గుర్తుపెట్టుకోవాలి. బీవైనేమో బాయ్ అని, సిఎక్స్ఐనేమో క్రుక్స్ అని, డిడబ్ల్యూనేమో డౌన్ అని, ఈవీనేమో ఈవీవి దానయ్య అని, జీటీని గోట్ అని, హెచ్ఎస్ని హై స్కూల్ అని, ఐఆర్ని ఐరన్ మ్యాన్ అని, జేక్యూని జాక్ అండ్ క్వీన్ అని, కేపీని కపిల్ లేకపోతే పీకే అని, పీకే పవన్ కళ్యాణ్, ఎల్ఓని లవ్ అని, ఎంఎన్ని మ్యాన్ అని ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటేనే మనకి ఎగ్జామ్స్లో ఫాస్ట్గా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు. ఓకేనా? డీకోడింగ్లో ఒక క్వశ్చన్ చూద్దాం. మూన్ ఎన్పిపిఓ. ఈ ఫస్ట్ దాంట్లో ఏ లాజిక్ బేస్ చేసి ఉందో కనుక్కుందాం. ఎం నెక్స్ట్ ఏం వస్తుంది? ఎన్ వస్తుంది. సో ఎం నెక్స్ట్ లెటర్ ఎన్, ఓ నెక్స్ట్ లెటర్ పి, ఓ నెక్స్ట్ లెటర్ పి, ఎన్ నెక్స్ట్ లెటర్ ఓ. సో వచ్చిందా ఎన్పిపిఓ? దీనికి కూడా సేమ్ అదే మెథడ్ ఫాలో అవుదాం. ఎస్ నెక్స్ట్ లెటర్ టి, యూ నెక్స్ట్ లెటర్ వి, ఎన్ నెక్స్ట్ లెటర్ ఓ, ఎస్ నెక్స్ట్ లెటర్ టి, హెచ్ నెక్స్ట్ లెటర్ ఐ నెక్స్ట్ లెటర్ జే, ఎన్ నెక్స్ట్ లెటర్ ఓ, ఈ నెక్స్ట్ లెటర్ ఎఫ్, టీవీఓ టిఐజే ఓఎఫ్. సో ఆన్సర్లో ఎక్కడుందో? థర్డ్ దాంట్లో ఉంది. సో ఆన్సర్ ఇస్ ఇది. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. గోట్ 65. సో ఫస్ట్ మెథడ్లో మనం లెటర్ ఎనాలజీలో ఏ వాల్యూస్ ఆల్ఫాబెట్కి ఏ నెంబర్స్ ఉన్నాయో ఫస్ట్ వాటిని ప్లేస్ చేసి చూద్దాం. 20, జీకి 7, ఓకి 15, ఏకి 1, టీకి 20. సో వీటిని అన్నిటిని ప్లేస్ చేసే వాల్యూ వచ్చేది 43. సో 43 అనేది ఆన్సర్ కాదు. ఇంకొక మెథడ్ వేసి చూద్దామా? నెక్స్ట్ ఇది ఏంటంటే మనం రివర్స్ మెథడ్లో ఆల్ఫాబెట్స్కి నెంబర్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. సో రివర్స్ది ఆర్డర్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి రివర్స్ వాల్యూస్ వేసి ప్లేస్ చేసి చూద్దామా? జీకి ఇక్కడనే ఒక ట్రిక్ చెప్తాను. 27 నుంచి ఈ లెటర్కి ఫస్ట్ లెటర్ ఎనాలజీలో మనం ఏకి 1, బికి 2 అని ఆ వాల్యూస్ కరెక్ట్గా వేసుకున్నాం కదా, రివర్స్ వాల్యూస్ కాకుండా.
ముందు ఆ వాల్యూస్ని మైనస్ చేస్తే వచ్చేది రివర్స్ వాల్యూస్. సో అది గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుండు. 20. సో G వాల్యూ 20, G 20, O 12, A 26, T 7. సో వీటిని ప్లస్ చేస్తే 65 వస్తుంది. సో ఈ మెథడ్ని ఇక్కడ ఫాలో అయ్యారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ కూడా అదే మెథడ్ని ఫాలో అవుదాం. C 24, A 26, T 7. సో వీటిని ప్లస్ చేస్తే 57. సో ఈ ఆప్షన్స్లలో ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్. సో ఆన్సర్ ఈస్ 57. ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో డాగ్ అని ఉంది, 2600 ర్యాబిట్కి క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. సో దీంట్లో ఏ కోడ్ మెథడ్, ఏ లాజిక్ బేస్ చేసి ఉందో చూద్దాం. డీకి ఫస్ట్ రివర్స్ ఆర్డర్ కాకుండా మనం ముందు ఉన్న ఆర్డర్ని వాల్యూస్ని రాసుకుందాం, వస్తుందేమో కనుక్కుందాం. లెట్స్ ఫైండ్ అవుట్. డి అంటే 4, ఓ అంటే 15, జీ అంటే 7. సో వీటిని ప్లేస్ చేసి చూద్దాం. ఎంత వాల్యూ వచ్చింది? 26. సో 26 ఉంది. మనల్ని అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి కూడా 2 zeros వాల్యూస్ యాడ్ చేస్తూ ఉంటాడు. సో టెన్షన్ పడకుండా రిలాక్స్ ఉండి కొంచెం ఆలోచించి ఆప్షన్స్ ఏది కరెక్టో దాన్ని చూస్ చేసుకోండి. సో ర్యాబిట్కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ అంటే 18, ఏ అంటే 1, బి అంటే 2, బి అంటే 2, ఐ అంటే 9, టీ అంటే 20. సో వీటిని అన్నిటినీ ప్లస్ చేద్దాం. ప్లస్ చేస్తే 52 వస్తుంది. సో ఇక్కడ 2 zeros యాడ్ చేసాను కాబట్టి మనం కూడా 2 zeros యాడ్ చేద్దాం. సో ఆన్సర్ ఇక్కడ ఏ ఆప్షన్స్లో ఉంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. టీఆర్స్ 18 ఇచ్చిండు, వాటర్కి క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. ఈ ఫస్ట్ దాంట్లో ఏ లాజిక్ బేస్ చేసి ఉందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. టీ అంటే 20, ఈ అంటే 5, ఏ అంటే 1, ఆర్ అంటే 18, 5 అంటే ఎస్ అంటే 19. సో ఈ 2 లెటర్స్ని మనం సింగిల్ లెటర్ లాగా ఫామ్ చేద్దాం, ఇంటూ చేద్దాం, క్రాసింగ్ మెథడ్ ఫాలో అవుదాం. ఇందులో 2, 5 సింగిల్ వర్డే ఉంది కాబట్టి, సింగిల్ నెంబర్ ఉంది కాబట్టి సింగిల్ లాగానే రాసుకుందాం. 1 + 8 9, 1 + 9 10 కదా. సో 10ని మళ్ళీ సింగిల్ నెంబర్ లాగా మళ్ళీ రాసుకుందాం. 1. ఈ టోటల్ క్యాలిక్యులేషన్ ఎంత వస్తుంది? 18 వస్తుంది. సో ఆన్సర్ వచ్చిందా? సో యాజ్ ఇట్ ఈస్ ఈ లాజిక్ని ఇక్కడ అప్లై చేద్దాం. ఇప్పుడు డబ్ల్యూకి 23, ఏకి 1, టీ అంటే 20, ఈ అంటే 5, ఆర్ అంటే 18. సో ఇవి రెండు 5. ఈ 1 లెటర్ 1, ఇది 2, సింగిల్ లెటర్ 5 ఉంది కాబట్టి 5. 1 + 8 9. సో వీటిని అన్నిటిని ప్లస్ చేస్తే 22 వస్తుంది. సో ఆన్సర్ దీంట్లో ఉందా? 22, రైట్. సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీటిని ఇంకా ఎక్స్టెండ్గా నేను షార్ట్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ని యాడ్ చేశాను, చూడండి.